హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ టాక్స్. నేను మీ హేమ. నేను పెట్టుకున్న ఈ వెయిట్ లాస్ జర్నీలో ఈ నో షుగర్ ఛాలెంజ్లో ఇదైతే డే 12 రోజు అనమాట. అంటే 3 వీక్స్ మనం పెట్టుకున్న ఈ ఛాలెంజ్లో 1 వీక్ కంప్లీట్ చేసుకుని సెకండ్ వీక్ కూడా చాలా దగ్గరలో ఉన్నాము కంప్లీట్ అవ్వడానికి. సో ఈ రోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. సో ఫ్రైడే రోజు నేను ఈరోజు ఫ్రైడే అనేది మర్చిపోయి చాలా లేట్గా డే స్టార్ట్ చేశాను. వర్కౌట్స్ చేసుకుంటూ అట్లా ఉండిపోయాను. యాక్చువల్గా వర్కౌట్స్ చేసిన వీడియో నేను రికార్డ్ చేశాను అనుకున్నాను, కానీ అది నేను ఆన్ చేయలేదు. సో మిస్ అయ్యింది. తర్వాత గుర్తొచ్చింది ఈరోజు ఫ్రైడే కదా అని మర్చిపోయాను. చాలా లేట్గా అయిపోయింది. ఇంకా నేను టక్ని స్టార్ట్ చేసుకొని ఇంకా పూజ చేసుకోవాలని చెప్పి చాలా ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ మిస్ అయితే నాకు వచ్చేసి కాల్స్ మీటింగ్స్ ఉంటాయి కదా, ఆ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు తింటేనే తిన్నట్టు, లేకపోతే మళ్ళీ ఇంకా డైరెక్ట్ లంచ్ తిన్నట్టు అయిపోతుంది అనమాట. సో ఈరోజు నేను నా వెయిట్ లాస్ జర్నీలో ఏమేమి తిన్నానో ఇంకా ఎలా మెయింటైన్ చేశానో క్యాలరీస్ అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూస్ఫుల్ అయిన టిప్స్ కూడా ఉంటాయి. నేనైతే మీకు ఈ వీక్ కంప్లీట్ అయిన తర్వాత వెయిట్ కూడా చూపిస్తాను, ఎన్ని కేజీస్ లాస్ అయ్యాను అనేసి. సో మీకు ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ డేలో వచ్చేసి నేను డిఫరెన్స్ ఏమైనా ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా చూపిస్తాను. ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందే ఒక ఫోటో తీసి ఉంచుకున్నాను నన్ను నేను. సో ఈ ఛాలెంజ్ అయిన తర్వాత ఒక ఫోటో తీసి, అంటే సేమ్ అటైర్తో, అంటే సేమ్ డ్రెస్తో అట్లాగా మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా అని చూపిస్తాను. కాబట్టి షుగర్ లేకుండా డైటింగ్ చేస్తే మనం ఎంత వెయిట్ లాస్ అవుతామో తెలుసుకోవాలనుకుంటే మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బై ద వే, అసలు షుగర్ అయితే తినకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు, షుగర్ క్రేవింగ్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనే క్వశ్చన్ మీకు ఉంటే సో ఈ వీడియోలో మీకు అయితే చిన్న టిప్ ఇస్తాను. సో అంతకుముందు అయితే నేను ఫస్ట్ యాజ్ యూజువల్ ఫ్రైడే పూజ కంప్లీట్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసా. ఆల్రెడీ బాగా లేట్ అయింది, చాలా మినిట్స్లో ఉందన్నమాట టైం నాకు ఇంకా. సో ఇంకా మా ఆయన కూడా ఆకలి అంటున్నాడని చెప్పేసి ముందు రోజు స్ప్రౌట్స్ ఉన్నాయి నా దగ్గర. సో ముందు రోజు దోశ పిండి కొంచెం ఒక 2 గరిటెలు అట్లా ఉంటే దాంట్లోకి స్ప్రౌట్స్ని బాగా మిక్సీ పట్టించేసి నీళ్ళుగా వేసుకున్నాను. సో అది వచ్చి కొంచెం బరగ్గా పట్టించుకుంటే బాగా క్రిస్పీగా వస్తుంది, లేదంటే బాగా స్పేస్ లాగా చేసుకున్నామంటే దోశ కూడా ఇంకా బాగా వస్తుంది. సో నేను వచ్చేసి మా ఇద్దరికి ప్రజెంట్కి ఇది చాలు. ఇది వచ్చేసి ఒక 4-5 దోశల దాకా అయి ఉంటుంది అనుకోండి. ఎప్పుడైనా మనము ముందు రోజు దోశలు కానీ ఇడ్లీలు కానీ చేసుకున్నప్పుడు లాస్ట్లో 1 గరిట 2 గరిటలు పిండి మిగిలిపోతే పడేస్తుంటాం కదా, ఇంకెందుకులే దీన్ని ఏం చేసుకుంటాంలే అని. అట్లా చేయకుండా ఆ పిండితో పాటే పక్కన మీరు ఏదో ఒక పప్పులు కానీ, లేకపోతే స్ప్రౌట్స్కి ఈ మొలకలు కట్టడానికి కోసం కానీ, లేకపోతే కనీసం జస్ట్ పెసలు కానీ నానబెట్టి పెట్టేయండి. సో అది వచ్చేసి పక్క రోజుకు మీకు బాగా ఊరి ఉబ్బి ఉంటుంది కదా, సో దాన్ని తీసి మిక్సీ పట్టించేసి ఆ పిండిలో వేసేసారు అంటే మనకి దోశ చాలా చక్కగా టేస్టీగా వస్తుంది. అంటే ఆల్రెడీ మన దోశ బ్యాటర్ వచ్చేసి బాగా ఫెర్మెంట్ అయి ఉంటుంది, ప్లస్ ఇది కలపడం వల్ల మనకి పచ్చిగా ఫీలింగ్ కూడా ఉండదు. దోశ పిండి ఉండడం వల్ల పులుసు ఉంటుంది కాబట్టి, అంటే బాగా పులిసిన పిండి కాబట్టి టేస్ట్ సూపర్ ఉంటుంది. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను అదే చేసుకుంటున్నా. ఫస్ట్ మా ఆయనకి ప్రిపేర్ చేసి ఇచ్చేసి తర్వాత ఇంకా నాకు చేసుకుంటున్నా. నేను ఒకవేళ ఈ టైంలో మా ఆయన కోసం ఫాస్ట్గా చేయకపోతే నాతో పాటు మా ఆయన కూడా ఇంకా మధ్యాహ్నం దాకా ఫాస్టింగ్ ఉండాల్సి వస్తుంది అనమాట. అందుకనే ఇంకా ఫాస్ట్గా వేసేస్తున్నా. వేసేసి తనకిచ్చేసి ఇంకా టైం చూసుకుంటే నాకు కూడా సరిపోతుందిలే, ఫాస్ట్గా తినేద్దామని చెప్పేసి తీసుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఆకలి వేస్తుంది, దాంతోపాటు ఇప్పుడు వదిలేసానంటే నేను ఇంకా చెప్పాను కదా, దీంతో ఇంకా నాకు మధ్యాహ్నమే ఈరోజు ఎక్కువ కాల్స్ ఉన్నాయి, అంటే మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి అవ్వదని నాకు ముందే తెలుసు. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈ దోశ ఒకటి కొంచెం లైట్గా పల్చగా ఒక మీడియం సైజ్ దోశ తీసుకున్నాను. చాలా పల్చగా తీసుకున్నాను, ఎందుకంటే పెద్దగా ఉన్నట్టు అనిపించాలి కదా దోశ మనకి, మరీ చిన్నగా తిన్నట్టు ఉండకూడదు కదా. అది దీంతో పాటు డ్రై ఫ్రూట్ జ్యూస్ మామూలుగా తాగేది ఒక పెద్ద, దీనికి ఒక 250 mlకి అట్లా పైనే వస్తుంది అనమాట, అంత డ్రై ఫ్రూట్ జ్యూస్. ఇంకా పుదీనా పచ్చడి ఈరోజు ఆ దోశలోకి అనమాట. సో ఇవంతా అయిపోయిన తర్వాత మంచిగా డే స్టార్ట్ చేశాను. సో డే అంతా స్టార్ట్ చేసి మేము ఊరు వెళ్ళాల్సింది కాబట్టి ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఊరికి స్టార్ట్ అయ్యాము. అయితే లంచ్ టైం వచ్చేసి బాగా లేట్ అయ్యింది. మేము యాక్చువల్గా స్టార్ట్ అయ్యింది వర్క్ కంప్లీట్ చేసుకొని కాల్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక మధ్యాహ్నం 2:33కి ఆ టైంకి బయలుదేరాము. ఇంకా నాకు వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఇంట్లో కుక్ చేయలేదు. ఇంకా ఆకలి కదా అని చెప్పేసి ఇంకా బాబుకు మాత్రం పెట్టేసి నేను దారిలో జామకాయ తిన్నాను అనమాట ఆకలిస్తుంటే. ఇంకా అదే కాకుండా మేము డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగడం కాబట్టి కొంచెం ఫిల్లింగ్గానే అనిపించింది. ఇంకా కొంచెం బయట పనులు ఉంటే అవన్నీ చూసుకొని మేము ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ డిన్నర్ కిందకి నేను ఇంకా ఒకేసారి అన్నం తినేసాను అనమాట. ఇక్కడ చూపిస్తుంది 2 టైమ్స్ తిన్నా, ఇంత అన్నం మళ్ళీ పెట్టుకొని తిన్నాను అనమాట. సో అది మరి ఈ రోజు వీడియో. షుగర్ క్రేవింగ్స్ గురించి రేపు మాట్లాడదాం.